హలో, రంగాచార్య గారు వాడిన పాటలోని ఆంతర్యం ఏంటంటే, అక్కడ ఎవరు శాశ్వతం గారు వాస్తవంగా ఎవరు ఏమవుతారో మనకు తెలియకుండా కూడా భగవంతుడు రాసే మొట్టమొదటి పెట్టదు. అది ప్రతి ఆస్తిపాస్తులు కానీ మనకు ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాభిలాషలు కానీ సుఖ దుఃఖాలు కానీ అశాశ్వతం. ఇది చాలా ప్లాన్గా దేవుడు చేసినటువంటి ఒక గొప్ప టెక్నిక్ ఇది. ఆ టెక్నిక్ మనం అంటే అతడు పన్నిన కుతంత్రాన్ని, భగవంతుడు పన్నిన కుతంత్రాన్ని మనం ఛేదించ తప్ప మనకు ఏ రకమైన సుఖము శాంతి ఉండదు, మన జన్మకు సాఫల్యత మోక్షం ఉండదని చెప్పి అతడు చాలా అంటే దాని ఏమంటారు జానపద శైలిలో అత్యంత సమీపమైన గ్రామీణ సమీపమైన భాషలో వాళ్ళకు ఉన్న లైన్ అది. ఆ లైన్లో పాడిండు. దాన్ని నేనేం రాసినంటే, నేను రాసిన కొన్ని వందల పాటలలో హలో సపోజ్ అంటే నేను చనిపోతా, అది మంచిగా ఉంటుంది. నేను చెప్తామా, నేనంటే అందరం. అయితే కొందరికి బొందలు ఉంటాయి మట్టిలో కలిపే కార్యక్రమం, కొందరికేమో దహన సంస్కారాలు ఉంటాయి. ఇప్పుడు నేను చాలా గొప్పగా మంచి కాస్ట్లీ మందాగి చాలా గొప్ప గొప్ప భోజనాలు చేసి చాలా అందమైనటువంటి డ్రెస్సులు బట్టలు కట్టుకొని తిరుగుతూ ఉంటాను నేను. అంటే దేవుడు ఏం చేసిందంటే తను సృష్టించిన ప్రతి జీవిని ఆహారంగా మార్చింది. రేపు నేను సమాధి అయిన తర్వాత కొన్ని లక్షల కోట్ల జీవరాశులు నన్ను భుజించడానికి సిద్ధంగా ఉంటాయి. వాటికి నేను భోజనం, నేను ఎన్నో రకాల భోజనాలు చేస్తున్నాను. నేను బిర్యానీ చేస్తున్నాను, కానీ నేను తయారు చేస్తున్నాను. దేవుడు నువ్వు వాటి కొరకు నన్ను తయారు చేస్తున్నావు భోజనంగా, భగవంతుడు నన్ను తయారు చేస్తున్న భోజనంగా. కొన్ని లక్షల కోట్ల జీవరాశులు రేపు నేను నన్ను భూమిలో ఎవడైతే సమాధి చేసిందో అప్పుడు నువ్వు తినడానికి ఉంటాయి. ఒకడు అడిగింది నన్ను, మరి కాస్త ఏది మన మరి ఏది కాష్టం చేసి ఎట్లా అంటే, కాష్టము అచర జీవులకు చెట్లకు అది ఆహారంగా అవుతుంది బూడిగా. దేవుడు పెట్టిన ఒక టెక్నిక్ ఇది. ఆ దేవుడు పెట్టిన టెక్నిక్ అన్నాక నేను రాసిన పాట ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆ పాట మీకు ట్యూన్ లేవు, మా తమ్ముడే కాబట్టి ఏదో ఒక ట్యూన్లో నాట వాయించాను. నాట వాయించాను. పంట వంట మంట పచనము భోగవు విందువు నీవే కాద విశ్వరూప. వాడే పంట, వాడే వంట, వాడే మంట, వాడే ఉడికిన కూడు, వాడే తినే వాడు. విందు అయితే దావత్ కూడా భగవంతుడే, దేవుడే విందు అంతే తప్ప మాయండి. ఏల మోసజాతువు ఎల్ల జీవుల నీవు తమదే విశ్వమన్న తపన ఈ ప్రపంచం అంతా నాదేనటువంటి మూర్ఖత్వాన్ని మాకెందుకు ఇచ్చిన పిలు. ఆడ చదువుతున్నాడు తమ్ముడు, నువ్వు వినేవాడు. ఓకే, హలో వచ్చింది. ఇట్లా ఎందుకు మోసం చేస్తారు దేవుడా మమ్మల్ని? అన్ని మావే, అన్ని మావే, అన్ని మావే, అన్ని మావి కావు, అన్ని నీవే. ఏ మాత్రం వీటిలో నాకు ఈ ప్రపంచంలో నువ్వు సృష్టించిన ప్రకృతి పైన నాకు హక్కు లేదు, ప్రకృతిలో నేను ఒక భాగం మాత్రమే అనేటువంటి ఆలోచన వచ్చి నేను కొన్ని వందల పాటలు రాశాను, కానీ ఈ పాట రాసి నేను ఏడ్చిన.
చెమటై వర్షించి తనువు సేదీరటందుకా చెమటై వర్షించి తనువు సేదీరటందుకా అశ్రుధారలతో హృదయం ఊరకటిందేందుకా ఒంటిలోన కంటిలోన నింపినావు కడలి నీరు ఒంటిలోన కంటిలోన నింపినావు కడలి నీరు అంటే బాగా కష్టం చేసినప్పుడు మనం శారీరక శ్రమ జరిగినప్పుడు చెమట వస్తున్నాం. విపరీతమైన చెమట వచ్చి మన బాడీని విశ్రాంతికి దగ్గర చేస్తుంది. అనేకం బాధ కలిగినప్పుడు కంట్లో నీళ్ళు వస్తాయి. ఈ రెండు నీళ్లు మంచిగా వదలడం ప్లాన్ చేసాం. ఒంటిలో ఉన్న కంటి వచ్చిందా? చిన్న చిన్న కంటిలో నింపినావు కడలి నీరు సుఖ దుఃఖాల మనిషి బాగా ఆనందం కలిగినప్పుడు కనపడి నీళ్ళు వస్తాయి, బాగా దుఃఖం కలిగినప్పుడు కనపడి అవి వాటిని దుఃఖం కలిగినప్పుడు వచ్చేటువంటి నీరు మన దుఃఖాన్ని ఆర్పేటందుకు, సంతోషంలో వచ్చేటువంటి నీరు మన యొక్క సుఖాన్ని అతిశయింపజేయడానికి. అప్పుడు దేవుని అర్థం దేవుడు అనుకుంటా వెంకటేశ్వర స్వామి నేను మొక్కినాక నాకు ఇంత మంచి జరిగింది, నేను ఫలానాను ముద్దగలిగినా వాడు ఓడగలిగాను. పుణ్యములు రెండు పాప పుణ్యములు రెండు కష్ట సుఖాలవి రెండు సుఖ దుఃఖాలు రెండు నవ్వులేటుగా రెండు ఆకలాచ ప్రేమ పదాన్నము విషము రెండే కోర్కి తీర ఆడమ్మగా పగలు రాత్రులు రెండే యుగ యుగాన గీతలే ఈ సృష్టిని నడిపించే యుగ యుగాన గీతలే ఈ సృష్టిని నడిపించే తావు పుట్టు కలలను మరిపించే మురిపించే కొత్తే ముందు ప్రభు కొత్తే ముందు ప్రభు ఘోర నిన్ను ప్రాణులు కొత్తే ముందు ప్రభు ఘోర నిన్ను ప్రాణులు పరస్పరం పుడిచి బ్రతుక పుట్టి తట్టు హీనులు కొత్తే ముందు ప్రభు ఘోర నిన్ను ప్రాణులు పరస్పరం పుడిచి బ్రతుక పుట్టి తట్టు హీనులు మాకు మేము రుచికరము మాంసంగా మారుటకు మాకు మేము రుచికరం మాంసంగా మారుటకు మరణించి మరో జీవి ఆకలనగూరుటకు తాపత్రయపణ చేతులు తనువు మాకు సొంతమని తాపత్రయపణ చేతులు తనువు మాకు సొంతమని ప్రతి శత్రువులను కూర్చు మతి సంపద మత్తువనా మాంసపు మండి ఇది మాంసపు మండి ఇది మహాక్రూర మృగములకు
క్రూర మృగాలకు శాకాహారం అంటే గడిగిన జంతువులన్నీ వాటికి అన్నంగా తయారు చేసిన మనవాడు. సింహాలకు, పుల్లకు, చీరుకుక్కల కాంటి ఒక కూరలు ఉన్నటువంటి మృగాలన్నిటికీ ఈ గడ్డి మేసేటువంటి శాకాహారపు జీవులన్నీ కూడుగా డిజైన్ చేసింది. ఇవేమనుకుంటాయి, మా కమ్మని గడ్డి వస్తుందని ఇవి అనుకుంటున్నాయి. బ్రహ్మాండంగా గడ్డి తయారు చేసింది, వాటి గడ్డి తయారు చేసింది. చాలా ఆనందంగా ఉండదు. కానీ ఇది సింహానికో పులికో కూడుగా మారుతుందనే సంగతి దీని తెలియదు. ఈ క్రూర మృగాలకు మేము శాకాహారం జీవులము. మేము ఎవరికో వారికి క్రూర మృగానికి కూడుగానే పుట్టినాము. అదని కొట్టినాం, మేము మంచిగా పుట్టినాం, మనం చాలా ఆనందంగా పుట్టినాం. ఏది ఆహారంగానే పుట్టింది. మనం కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడుగా మాట్లాడుతున్నాం. అప్పుడప్పుడు లంగలకు, దొంగలకు, రుచలకు పల్లకిలు మోసి మామని బాధ తెలుస్తుంది. ఇది మోసి 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 మడగూసి మనం పోతాం. అతనే వాళ్ళు పుట్టినాయి. మాంసపు మండి ఇది మహాపూర మృగములకు, ఆకుల పూలంగడిది శాకాన్నపు జీవులకు. శాకాహారం అనేటువంటి ప్రతి శాకాహారికి ఈ గడ్డి గిడ్డంతా ఉంటుంది. గడ్డి న్యూమరికల్గా కొన్ని కోట్ల రెట్లు పెరిగితే ఇవి కొన్ని లక్షల రెట్లు పెరుగుతుంటాయి. ఈ నేను చాలా అందమైన పువ్వు పూసినని చెట్టు అనుకుంటుంది. అది ఏ మేకో మెచ్చిపోతుంది అని తెలియదు. మేక వరకే ఆ చెట్టును పుట్టించింది దేవుడు. నేను అందంగా తయారైన మేక అనుకుంటుంది. ఏ పెద్ద పుట్టుకో కూడని దాని తెలియదు. అది పుచ్చిముండాలో పంచాయతీ మనకు వచ్చింది. ఆకుల పూలంగడిది శాఖాన్నపు జగమునకు, అమ్మిడి వారెవరుండరు అదను దూది తినుడే. అమ్మిడి వారెవరుండరు అదను దూది తినుడే. ఆకలారి నోరు మరల అందముగా మనుడే. మన ఆకలి తిన్న తర్వాత వీడు అన్నంగా మారాలంటే, మన ఆకలి తినింది మళ్ళీ మనం కూడుగా మారాలి. అది మన బాధ్యత. కానీ మేము కూడుగా మాకేమైతే మంచి మటన్ గిటన్ బిర్యానీ తినా ఉన్నాం. కొడుక నువ్వు కూడా కూడు, నువ్వు బిర్యానీ అవుతావు రేపు. నిన్ను అసలు బిర్యానీ చేసిండు వాడు దేవుడు. నువ్వు బిర్యానీ కావాలంటే పుట్టినావు. నువ్వేమో కూడా నేను మంచి సూపర్ బిర్యానీ తిన్నా అనుకుంటున్నావు. కోరినోడు 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 దుఃఖానికి పాత్రులే. కోరినోడు కోరినోడు దుఃఖానికి పాత్రులే. పరమాత్మ నీ కొలువున అర్జానపు గాత్రులే. మనం అందరం నైవేద్యమే దేవునికి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి జీవి పరమాత్మ యొక్క సృష్టికి నైవేద్యం తప్ప మనం భోక్తలము కాము. ఈ కొన్ని వందల పాటలు రాసిన ఈ ఒక్క పాట రాసి నేను నేర్చిన. ఈ సందర్భంలో ఈ రంగన్న పాడంగానే నాకు కొద్ది ఆలోచన వచ్చింది. కాబట్టి ఇంక ఎక్స్ట్రాడనరీ ఫిలాసఫీ చెప్పాలని అతని ఆలోచన నుంచి ఈ పాటను తీసిరండి. ఇది నమస్కారం. వందల పాటలు పద్యాలు రాసిన నేను. Identified by